వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, సిర్రాకు పప్పు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సిర్రాకుకు కాయలు ఉన్నా కూడా ఏం పర్వాలేదు, చాలా టేస్టీగా ఉంటుంది. కాయలు ఉందని సిర్రాకు పక్కన పడేయాకండి. ఈ సిర్రాకు పప్పు తయారీ విధానం చూద్దాం. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక చూడండి, సిర్రాకు అయితే కాయలే ఉన్నాయి ఎక్కువగా. నేనైతే సిర్రాకుని ఇలా వలిచేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టాను. సిర్రాకులోకి సాసవలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ తీసుకున్నాను. ఒట్టిమిరపకాయలు, టమోటాలు తీసుకున్నాను. ఇప్పుడు నూనె బాగా వేడయ్యాక సాసవలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేశాను. చూడండి, టమోటా ముక్కలు, ఒట్టిమిరపకాయలు కూడా వేసేసాను. కాస్త వేగాలి. చూడండి, కాస్త కలర్ చేంజ్ అవ్వాలి, పచ్చి వాసన పోవాలి. లైట్గా వేగితే సరిపోతుంది. వేగుతున్నాయి చూడండి, వేగుతున్నాయి. కాస్త జీలకర్ర కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సిర్రాకు వేస్తున్నాను. చూడండి, అన్ని కాయలు వేయాకైతే సిర్రాకు వేసుకొని ఇలా కలిదిప్పుకుంటున్నాను. సిర్రాకు కూడా కాస్త ఈ నూనెలో వేగాలి. సిర్రాకులో నుంచి కూడా కొన్ని వాటర్ వస్తాయి, వేగుతాయి, ఏం మాడిపోదు. ఇలానే వేయించుకోండి. టమోటాలు వాటర్, సిర్రాకులో వాటర్ బాగా వేగుతాయి. చూడండి, ఇలానే ఎంచుకోవాలి. చూడండి, నీళ్ళు వచ్చాయి ఆకులో. టమోటాయి వేగుతున్నాయి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. చూడండి, ఇలా మంట ఫ్లేమ్లో పెట్టి వేయించండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా అన్నీ వేగాలి. చూడండి, నీళ్ళు కూడా ఇమిరాయి. వచ్చిన నీళ్ళు ఆకులో నుంచి, టమోటాల ముక్కల్లో నుంచి వచ్చిన నీళ్ళు అయితే ఇమిరాయి. ఇలానే ఎంచుకోవాలి. ఏమంటే కాస్త టైం పడుతుంది, కానీ ఎంత బాగా ఎగితే ఆకంత బాగుంటుంది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇలానే వేయించుకోవాలి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా సైడ్ అయితే సిర్రాకు అంటాము, కొంతమంది తోటకూర అంటారు. ఇలా వేగాలి. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు వేసుకోండి. పెద్ద గ్లాస్ వేసుకోండి, నీళ్ళు సరిపోతాయి. చూడండి, ఇలా కాస్త ఆకు మునిగితే సరిపోతుంది. అన్ని నీళ్ళు వేసుకోండి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు రానివ్వండి. 3 విజిల్ తర్వాత ఆవిరిపోయాక ఇలా ఓపెన్ చేయండి. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది, ఉడికింది. చూడండి, కాడలు కూడా చక్కగా ఉడికాయి. కాయ ఉన్నా కూడా ఏం పర్వాలేదండి. కాయ ఉందని పక్కన వేయద్దు. ఇప్పుడైతే నేను రుద్దుకుంటున్నాను. మెత్తగా రుద్దేస్తాను ఈ పప్పును. చూడండి, చక్కగా ఉడికింది కాబట్టి మెదిగిపోతుంది ఇలా రుద్దుకుంటే. చూడండి, నేనైతే రుద్దేశాను. చాలా అంటే చాలా బాగుంది పప్పు. తాలింపు పరంగా లేకుండా ఇలా పప్పు పరంగా కూడా తినండి, చాలా బాగుంటుంది. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది పప్పు.
నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సిర్రాకు కాయలు ఉన్నాయి, ఏం పర్వాలేదు, చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సిర్రాకుతో. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.